మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎడల మీరు కనపరిచిన మీ మహాప్రేమ, వాత్సల్యత, కృప, కనికరానికై వందనాలు ప్రభువా. మా ఎడల నీ వాత్సల్యత ఎడతెగక నిలుస్తున్నది కాబట్టి మేము నిర్మూలం కాకుండా వారమని నీ వాక్యంలో రాయబడింది. ఈ పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి, మీరు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినంలో ఈ స్థలంలో మేమందరము సంఘముగా కూడుకొని నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బల్లలో చేయి వేయడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు. ఇప్పుడు కొద్ది సమయం నీ వాక్యాన్ని మేము ధ్యానించబోనుకుంటుండగా ప్రభా, నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని. నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవ నన్ను నింపి మీ మాటలు నా ద్వారా మాట్లాడమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె నేటి వాక్య ధ్యానానికి సహాయకరంగా యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ ఎపిస్టల్ ఆఫ్ జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 27 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనము ధ్యానం చేయడానికి, గ్రహించడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 27 వచనాలు. లెట్ us రీడ్ రెస్పాన్సివ్లీ. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండి. ఎవడైనో వాక్యమును వినువాడైండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనతో నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయంలో మోసపరుచుకొనుచు భక్తి గల వాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఈ యాకోబు పత్రిక వ్రాసిన వారు యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ఒకరు కాదు. ఈయన యేసుప్రభు తల్లి అయిన మరియా, ఆమె భర్త అయిన యోసేపుకు పుట్టిన కుమారుడు. అంటే యేసుప్రభుకు వరుసకి సహోదరుడు అవుతాడు, బ్రదర్ అవుతాడు. ఈయన యేసుప్రభు బ్రతికి ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, కానీ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఈ విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈయనకు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఈయన యేసుప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. యేసుప్రభుని ఎంతగా ఈయన అంగీకరించి ఆయన తన ప్రభువుగా చేసుకున్నాడంటే 1వ అధ్యాయం 1వ వచనంలో తనను తాను పరిచయం చేసుకుంటూ ఈ విధంగా రాస్తున్నాడు. తన గురించి తన పరిచయాన్ని తెలియజేస్తూ తాను యేసుప్రభు వారి సహోదరుణ్ణి అని చెప్పలేదు, కానీ దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తన సహోదరుడిగా కాకుండా ఒక ప్రభువుగా, ఆయనకు తనను దాసుడిగా మరి చేసుకొని మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాడు యాకోబు గారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
ఆ తర్వాత రక్షించబడిన తర్వాత లేటర్ హీ బికేమ్ ఎ రెస్పెక్టెడ్ లీడర్ ఆఫ్ ద జెరూషలేం చర్చ్. యెరూషలేము చర్చిలో ఒక గౌరవనీయమైన నాయకుడిగా యాకోబు గారు ఎదిగారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాలు అపోస్తల కార్యగ్రంథం 15:13, గలతీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఈయన క్యారెక్టర్ ని డిఫైన్ చేయమంటే ఈయన ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అంటే 3 మాటల్లో చెప్పాలంటే హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానము కలిగిన వాడు అని ఈయన గురించి చెప్పవచ్చు. రెండోది హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ, వినయం కలిగిన వాడు అని ఈయన గురించి చెప్పవచ్చు. ఆ తర్వాత మూడో మాట ఈయన గురించి చెప్పే మాట ఏమిటనంటే ఎ మ్యాన్ విత్ డీప్ డివోషన్ టు గాడ్, దేవుని ఎడల లోతైన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని కలిగిన వాడు అని ఈయన గురించి మనం చెప్పవచ్చు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయన గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటనంటే ఎర్లీ చర్చ్లో చర్చ్ హిస్టరీలో ఈయనని క్యామిల్ నీస్ క్రిస్టియన్ అనేవారు. క్యామిల్ నీస్ క్రిస్టియన్ అంటే ఒంటె మోకాళ్ళను పోలిన మోకాళ్ళు కలిగిన వాడు అని ఈయన అంటారు. ఎందుకు అనంటే ఈయన ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఈయన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళలాగా మారిపోయాయి, మొద్దుబారిపోయాయి. అందువల్ల ఈయనను క్యామిల్ నీస్ క్రిస్టియన్ అని కూడా పిలిచేవారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంత ప్రార్థనా పరుడు, హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అనే మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఈ పత్రిక రాసిన రచయిత గురించిన పరిచయం. ఇక పత్రిక విషయానికి వస్తే ఈ పత్రికలో ఉన్న విషయం ఏమిటి, ఈ పత్రిక దేని గురించి రాస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే క్రైస్తవులముగా మనం ఎలా జీవించాలో ఈ లోకంలో చాలా సూటిగా, స్పష్టంగా, ఖరాఖండిగా మరి ఈ పత్రికలో యాకోబు గారు రాసినారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాడు, ఈ పత్రిక సారాంశం ఏమిటి క్లుప్తంగా అనే విషయాన్ని మనం గమనిస్తే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద ట్రూ క్రిస్టియన్ ఫెయిత్, మన విశ్వాసం, మనం నిజంగా క్రైస్తవ విశ్వాసం కలిగి ఉంటే మన విశ్వాసం క్రియల్లో కనపడాలి అని అన్నాడు. ఎంత బాగా చెప్తాడంటే నువ్వు క్రైస్తవుడివి, వేరే ఒక చోటికి కొత్త వ్యక్తి, ఒక క్రైస్తవుడు ఒక చోటికి వెళ్ళాడు, క్రైస్తవుడు కాని వ్యక్తి ఒక చోటికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఎవరు క్రైస్తవులని వాళ్ళ నోటితో చెప్పాల్సిన పని లేదు. క్రైస్తవుడు చేసే క్రియల ద్వారా అతను క్రైస్తవుడు అని గుర్తుపట్టాలి. క్రైస్తవేతరుడు చేసే పనుల ద్వారా అతడు క్రైస్తవుడు కాదు అని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అని చెప్పినాడు ఆయన. అంటే మన విశ్వాసం నిజమైంది అయితే అది మన క్రియల్లో కనపడుతుంది అనే విషయాన్ని చెప్పినాడు యాకోబు గారు ఈ పత్రికలో. రెండో విషయాన్ని మనం చూస్తే మనం క్రైస్తవులముగా ఈ లోక జ్ఞానం ప్రకారం కాదు మన దైనందిన జీవితంలో జీవించాల్సింది, పైనుండి వచ్చే జ్ఞానం ప్రకారం మనం జీవించాలి అన్నాడు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే హుషారు లెక్కలు కాదు మనం చేయాల్సింది, దైవ జ్ఞాన ప్రకారం మనం జీవించాలి, మనం నిజమైన క్రైస్తవులం అయితే అనే విషయాన్ని చెప్పినాడు. మూడో సంగతి ఈయన చెప్పింది ఈ పత్రికలో ఏమిటనంటే శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కనపరచాలి క్రైస్తవులము అని చెప్పాడు. శ్రమలు వస్తాయి ఈ లోకంలో, మీకు శ్రమ కలుగును అని చెప్పినాడు దేవుడు, ముందుగానే చెప్పాడు మనకి. కాబట్టి శ్రమలు వస్తే అదేదో పెద్ద కొత్త విషయం లాగా మీరు దాన్ని తీసుకోకుండా ఓర్పు కలిగి ఉండండి అనే విషయాన్ని ఆయన చెప్పినాడు. ఆ తర్వాత ఇంకొకటి ఆయన చెప్పిన మాట ఏమిటంటే బిడ్డ నాలుక జర భద్రం కదా, నాలుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే విషయాన్ని ఆయన చెప్పినాడు. నాలుక అగ్ని వంటిది, ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. నాలుక చాలా ప్రమాదకరమైంది, అగ్నిలాగా ప్రమాదకరమైంది, కాబట్టి నాలుకను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత ఐదో విషయాన్ని మనం చూస్తే తగ్గింపు కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, ఎప్పుడు మనం హంబుల్ గా ఉండాలి, ఎప్పుడు దేవుడి మీద మనం ఆధారపడాలి అనే విషయాన్ని చెప్పినాడు. ఆరో విషయాన్ని చూస్తే బీదలను, విధవరాళ్లను, అనాథలను పట్టించుకోవాలి, వారికి సహాయం చేయాలి అని చెప్పినాడు కదా. మనం నిజంగా క్రైస్తవులం అయితే ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి, ఇలా మనం జీవించాలి అనే విషయాన్ని యాకోబు గారు ఆయన పత్రికలో చెప్పాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఇప్పుడు చెప్పిన ఈ 6 లక్షణాలు మనలో కనపడకపోతే, ఒక్కటైనా లేకపోతే మనం నిజమైన విశ్వాసంలో ఉన్నామా లేదా విశ్వాసం అనుకొని భ్రమపడుతున్నామా అనే విషయాన్ని కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ మాట చెప్తున్నందుకు నా మీద మీరెవరు బాధపడాల్సిన పని లేదు. నేను బైబిల్లో ఉన్న విషయాన్నే చెప్తా ఉన్నా కదా.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, కొరింథీలో ఉన్న విశ్వాసులకు రాస్తూ కదా, అన్యులకు కాదు ఆయన రాసింది మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో కొరింథీలో ఉన్న విశ్వాసులకు ఏమని రాశాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అన్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఈ మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వస్తే 1వ అధ్యాయంలో కూడా యాకోబు గారు 3 డిస్టింగ్విష్ మార్క్స్ ఆఫ్ ఏ క్రిస్టియన్ బిలీవర్, నిజ క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన 3 ప్రత్యేకమైన లక్షణాలను ఈ 1వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ 3 ప్రత్యేకమైన లక్షణాలు అంటే, మొట్టమొదటిది జాయ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ట్రయల్స్. మరి సమస్యలు శ్రమల్లో వచ్చినప్పుడు మనము సంతోషం ఉంటుంది మనలో అని అంటాడు. ఎందుకు? జాయ్ డిడ్ నాట్ డిపెండ్ ఆన్ అవుటర్ సర్కమ్స్టాన్సెస్. మన పరిస్థితుల మీద కాదు మనలో ఉండే సంతోషం ఆధారపడి ఉండేది. యేసు ప్రభువుతో మనకున్న సంబంధంలోంచి మన సమస్యలు ఎటున్నా సరే లోపల నుంచి ఆనందం పెళ్ళుబిక్కొని వస్తుంది అనే విషయాన్ని చెప్పినాడు. అది ఒక డిస్టింగ్విష్ మార్క్ ఆఫ్ ఏ క్రిస్టియన్ బిలీవర్. రెండో విషయాన్ని చూస్తే ట్రయంఫ్ ఇన్ టెంప్టేషన్. శోధన వచ్చినప్పుడు మనం శోధనకి విక్టిమ్స్ కాదు, విక్టర్స్ అవ్వాలి అని చెప్పినాడు. అంటే మనం శోధనకు పడిపోకూడదు. శోధన వచ్చినప్పుడు శోధనకు పడిపోయి దానికి బాధితులముగా కాదు మనం కావాల్సింది, మనం విజయం పొందాలి శోధనలో అనే విషయాన్ని చెప్పినాడు. అది రెండవది. మూడో విషయాన్ని ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం 1వ అధ్యాయంలో మూడో విషయం ఏమిటనంటే, యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్స్ వి షుడ్ బి డూయర్స్ ఆఫ్ ద వర్డ్. వాక్యాన్ని ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి. ఇది మూడవ సంగతి ఆయన చెప్తుంది. మనం నిజంగా క్రైస్తవులం అయితే, నిజంగా ట్రూ క్రిస్టియన్స్ అయితే ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు వాక్య ప్రకారం జీవించాలి అని అంటా ఉన్నాడు. మూడో సంగతి ఆయన చెప్పింది. కాబట్టి ఈ చదువుకున్న వాక్య భాగంలోంచి ఈ మాటను మనము క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. డూయర్స్ ఆఫ్ ద వర్డ్, వాక్య ప్రకారం జీవించే వారిగా మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 19 నుంచి 27 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూస్తే ఇదంతా వాక్యం గురించే చెప్తా ఉన్నాడు. దీనికి లింక్ 18వ వచనంలో ఉంటది. చూడండి 18వ వచనంలో ఏమంటాడు? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను అని చెప్పి, ఆ తర్వాత 19 నుంచి మొదలుపెట్టి 27వ వచనం వరకు కూడా వాక్యాన్ని గురించే చెప్తా ఉన్నాడు ఆయన కదా. కొన్నిసార్లు ఏమో డైరెక్ట్ స్పీచ్ వాడాడు వాక్యాన్ని ఉదహరించి, కొన్నిసార్లు ఏమో ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో ఈ చదువుకున్న వాక్య భాగంలో వాక్యాన్ని గురించిన 3 విషయాలు చెప్తా ఉన్నాడు. మరలా ఆ 3 సంగతులు ఏంటో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం ఏమిటనంటే 19వ వచనంలో రాయబడ్డ మాట, వి నీడ్ టు హియర్ ద వర్డ్. మనం వాక్యం వినే వారంగా ఉండాలి. నెంబర్ 1 మొట్టమొదటిది కదా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, అంటే 19వ వచనం నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండుడి అని అంటా ఉన్నాడు కదా. సో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే ఈ రోజు నేను మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నది, వి నీడ్ టు హియర్ ద వర్డ్. మొట్టమొదట మనం దేవుని వాక్యాన్ని వినే వారంగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్. రెండవది ఏంటంటే 21వ వచనంలో రాయబడ్డ మాట, వి నీడ్ టు రిసీవ్ ద వర్డ్. వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండాలి. మొదటిది వినే వారంగా ఉండాలి, రెండవది అంగీకరించే వారంగా ఉండాలి. 21వ వచనంలో అదే కదా ఉన్నది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటున్నాడు. సో ఫస్ట్ వి నీడ్ టు హియర్ ద వర్డ్. రెండవది ఏమిటనంటే వి నీడ్ టు రిసీవ్ ద వర్డ్ కదా. మనం అంగీకరించే వారంగా ఉండాలి. మూడవది ఏమిటనంటే 22 నుంచి 27 వచనాల వరకు ఏం చెప్తా ఉన్నాడంటే, వి నీడ్ టు బి డూయర్ ఆఫ్ ద వర్డ్. వాక్య ప్రకారం ప్రవర్తించే వారుగా ఉండాలి మనం కదా. 22వ వచనంలో మొట్టమొదటి 22వ వచనం చదివితే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారనై ఉండుడి. ఈ 3 విషయాలను మనం ఈరోజు మనకున్న సమయంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం.
మొట్టమొదటిది వి నీడ్ టు హియర్ ద వర్డ్. ఎలా వినాలి వాక్యాన్ని అని అంటే అక్కడే చెప్పాడు 19-20 వచనాల్లో. మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు, మాటలాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ యాకోబు గారు వాక్యాన్ని గురించి 3 పదాలు వాడాడు వాక్యానికి సంబంధించి ఈ మొదటి అధ్యాయంలో. ఏమంటాడంటే ఈ బైబిల్ గురించి ఆయన మాట్లాడుతూ ఇది సత్యవాక్యము అన్నాడు. ఫస్ట్ది 18వ వచనంలో అన్నాడు కదా, సత్యవాక్యము వలన అన్నాడు. అంటే మన చేతిలో ఉన్న బైబిల్ ఏంటంట, నెంబర్ 1 సత్యవాక్యము అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. రెండవది మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ఎన్గ్రాఫ్టెడ్ వర్డ్ అంటా ఉన్నాడు. నాటబడి, మీ హృదయాల్లో నాటబడి అన్నాడు కదా, నాటబడే వాక్యం ఇది బైబిల్. మొదటిదేమో సత్యమైన వాక్యము, రెండవదేమో నాటబడే వాక్యము, మూడవదేమో పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము అని అంటా ఉన్నాడు కదా. ఈ మూడేంటో చూద్దాం బ్రీఫ్ గా, ఆ తర్వాత మనం వాటిలోనికి వెళ్దాం. సత్యవాక్యము, పౌలు కూడా ఇదే మాట అన్నాడు, దానియేలు కూడా ఇదే మాట అన్నాడు. బైబిల్లో చాలా మంది బైబిల్ గురించి రాస్తూ చెప్పిన మాట ఏమిటంటే ఇది సత్యవాక్యము అని చెప్పినారు. అంటే దిస్ బుక్ ఆల్వేస్ టెల్స్ యూ ద ట్రూత్. ఈ బైబిల్ మనకి ఎప్పుడు సత్యమే చెప్తుంది కదా. ఏం సత్యం చెప్తుంది? ట్రూత్ అబౌట్ గాడ్, దేవుని గురించిన సత్యం చెప్తుంది. ట్రూత్ అబౌట్ అస్, మన గురించిన సత్యం చెప్తుంది. ట్రూత్ అబౌట్ అవర్ కండిషన్, మన వాస్తవ పరిస్థితి ఏంటో చెప్తుంది. ట్రూత్ అబౌట్ అవర్ నీడ్, మన అవసరత ఏంటో చెప్తుంది. ఈ సత్యము మనం తెలుసుకుంటే ఈ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో బైబుల్ ఈజ్ ద ట్రూత్, సత్యవాక్యము అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అందుకే బిల్లి గ్రహం గారు ఎప్పుడు ఒక చేత బైబుల్ పట్టుకొని రెండో చేత ఇట్లా పెట్టి ద బైబుల్ సేస్ అని అంటా ఉంటారు కదా. ద బైబుల్ సేస్ అంటా ఉంటారు బికాస్ బైబుల్ ఈజ్ ట్రూత్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది, దిస్ బైబుల్ ఈజ్ ఏ ఎన్గ్రాఫ్టెడ్ వర్డ్, మన లోపల నాటబడే వాక్యం. ఇది నాటబడుతుంది, నాటబడి మన హృదయాలు ఏం చేస్తుంది తెలుసా, అది సజీవమైనది కనుక, నాటబడింది కనుక. యేసుప్రభు అనేక సార్లు ఆయన ప్రస్తావించేటప్పుడు వాక్యం గురించి జీవము గల వాక్యము అన్నాడు. ఇది జీవం కలిగింది కాబట్టి ఇది మన హృదయాల్లో నాటబడి మనలో విధేయతను, మనలో మార్పును తీసుకొని వస్తుంది ఈ వాక్యం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఎన్గ్రాఫ్టెడ్ వర్డ్ అన్నాడు. అందుకే మూడో, దిస్ బైబుల్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము అనంటే ఈ బైబిల్ మనల్ని ఏం చేస్తుంది అంటే మనకు స్వతంత్రులుగా చేస్తుందంట. ఎక్కడి నుంచి స్వతంత్రులుగా చేస్తుంది మనల్ని అనంటే ఇది సిన్ బాండేజ్ నుంచి, పాపపు బానిసత్వం నుంచి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈ వాక్యం. కర్స్ ఆఫ్ డెత్ అండ్ హెల్, శాపము, మరణం యొక్క శాపము, నరకం యొక్క శాపము నుండి స్వతంత్రులుగా చేస్తుంది. సర్చ్ ఫర్ ద ట్రూత్, సత్యం కోసం మనం వెతుకుతున్నట్లయితే ఇక సత్యాన్ని నుంచి మనకి సత్యాన్ని చూపించడం ద్వారా ఇక మనం దాని గురించి మనం వెతకాల్సిన అవసరత లేదు. కాబట్టి దాని నుంచి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇటువంటి వాక్యాన్ని మనం ఎలా వినాలంట, 19-20 వచనాల్లో వి నీడ్ టు స్విఫ్ట్ టు హియర్, స్లో టు స్పీక్, స్లో టు యాంగర్ అంటే వాక్యం వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అందుకే మీలో చాలా మంది బోధకులై ఉండొద్దు అంటాడు. చాలా మంది బోధకులై ఉండొద్దు. వాక్యం వినాలి ఎక్కువగా, వాక్యం వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, వాక్యము కోపపడకుండా వినాలి. చాలా మంది వాళ్ళకి నచ్చనివి చెప్తా ఉంటే లేదా నచ్చనివి బైబిల్లో కనపడితే కోపం వస్తుంది వాళ్ళకి కదా. అలా ఉండకూడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యం వినేటప్పుడు ఎలా వినాలి అని అంటే సామ్యుయల్ స్పిరిట్ తో వినాలి. సామ్యుయల్ స్పిరిట్ అంటే ఏంటి అని అంటే వాక్యం చదివేటప్పుడు లేక ప్రసంగం వినేటప్పుడు స్పీక్ లార్డ్ ఐ ఆమ్ లిజనింగ్, ప్రభా నువ్వు మాట్లాడు, నేను వింటున్నాను, నువ్వు మాట్లాడు అని మనము ఆ లిజనింగ్, ఆ స్పిరిట్ తో, సామ్యుయల్ స్పిరిట్ తో మనం వినాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం. ఎందుకు చెప్పాడు ప్రభు అట్లా వినమని వాక్యాన్ని అని అంటే యూ డోంట్ లెర్న్ వెన్ యు ఆర్ టాకింగ్ బట్ యూ కెన్ లెర్న్ వెన్ యు ఆర్ లిజనింగ్. మాట్లాడేటప్పుడు నేర్చుకోలేవు నువ్వు, కానీ వినేటప్పుడు మనము నేర్చుకుంటాం. అందుకే మనం నేర్చుకోవడానికి ఆతురపడాలి అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతలు 10:19 కూడా రాయబడ్డ మాట, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు అనే మాట రాయబడింది కదా.
ఇదే మాటని మనము పారాఫ్రైజ్ చేసి చెప్తే కింద మాట, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడంటే నా గురించి నేను నా గురించి నేను 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 దీని గురించి ఆలోచించినప్పుడు నా గురించి నాకు వచ్చిన తలంపు ఏంటంటే, బుద్ధి లేనివాడు ఊరికే మాట్లాడతాడు, బుద్ధిమంతుడు పెదవులు మూసుకుంటాడు, బుద్ధి లేనివాడు ఊరికేనే మాట్లాడుతూ ఉంటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. సో మనము సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వింటాం. కానీ దేవుడు మన శరీరాన్ని నిర్మించేటప్పుడే మనకు 2 చెవులు, ఒక నోరు పెట్టిండు. కాబట్టి మనము మాట్లాడే మాటలకి డబల్ వినాలి కదా. ఇంకొక భక్తుడు అంటాడు, అంత మాత్రమే కాదు, నాలుక చుట్టూ 32 సెక్యూరిటీ గార్డులు పెట్టిండంట దేవుడు. ఆ 32 సెక్యూరిటీ గార్డులను తోసేసి బయటకు వచ్చి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఎందుకు? నాలుకను భద్రంగా కాపాడుకోవడానికి ఆయన సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టిండు. 32 సెక్యూరిటీ గార్డ్స్ మామూలుగా పెట్టినా కూడా వాటన్నిటిని తోసేసి మనం మాట్లాడడానికే ఇష్టపడతాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి సోక్రటీస్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను నీ దగ్గర నేర్చుకోవాలి, నేను నీ శిష్యుడిగా మారాలి అని అన్నాడంట. సోక్రటీస్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడంట ఆయన, ఆ వచ్చిన వ్యక్తి. అప్పుడు సోక్రటీస్ గారు ఆయనతో అన్నాడంట, నీకు డబల్ ఛార్జ్ అవుతుంది అన్నాడంట. అందరి దగ్గర ఒక సింగిల్ ఛార్జ్ తీసుకుంటే నీకు డబల్ ఫీ ఛార్జ్ చేస్తా. ఎందుకయ్యా నాకు డబల్ ఛార్జీ అని అంటే, అప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, నీకు 2 విషయాలు నేను నేర్పియాలి. ఒకటి నోరు మూసుకొని ఉండడం ఎలా నేర్పియాలి, రెండోది నీ నోరు ఎలా వాడాలో నేర్పించాలి. కాబట్టి నీకు డబల్ ఛార్జ్ అవుతుంది అని చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో బైబుల్ చదివేటప్పుడైనా, ప్రసంగం వినేటప్పుడైనా, ఇన్ జనరల్ గా మన దైనందిన జీవితంలోనైనా మనకు బైబుల్ చెప్తున్న మాట ఏమిటంటే, యాకోబు గారు చెప్తున్న మాట, లిజనింగ్ హార్ట్ తో వినాలి, కంట్రోల్డ్ టంగ్ తో వినాలి, కామ్ స్పిరిట్ తో వినాలి. కోపం పడకూడదు వాక్యం చెప్తున్నప్పుడు కదా. సో ఎట్లా వినాలి? వినే మనసుతో వినాలి, లిజనింగ్ హార్ట్ తో వినాలి, కంట్రోల్డ్ టంగ్ తో వినాలి, కామ్ స్పిరిట్ తో మనము దేవుని వాక్యాన్ని వినాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే యేసుప్రభు వారు లూకా 8:18 బివేర్ హౌ యు లిజన్ అన్నాడు. మీరు ఎలాగో వినుచున్నారో చూచుకొనుడి అనే మాట ఆయన చెప్పినాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం. ఇది మొదటిది మన ధ్యానంలో. రెండో విషయానికి వస్తే, మొట్టమొదటిది వి నీడ్ టు హియర్ ద వర్డ్. రెండవది యాకోబు గారు చెప్తున్న మాట ఏమిటంటే, వి నీడ్ టు రిసీవ్ ద వర్డ్. వాక్యాన్ని మనము అంగీకరించాలి. 21వ వచనంలో రాస్తున్నాడు. ఎలా అంగీకరించాలంట? వాక్యాన్ని వినేటప్పుడు ఎలా అంగీకరించాలంటే, అందుచేత 21వ వచనం, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అని అంటా ఉన్నాడు. సో ఇంగ్లీష్ బైబుల్లో ఈ సమస్త కల్మషం అనే దాన్ని ఫిల్తీనెస్ అని రాయబడింది. ఆ ఫిల్తీనెస్ కి మూల గ్రీక్ బైబుల్లో రూట్ వర్డ్ ఏంటంటే ఇయర్ వ్యాక్స్, చెవులో ఉన్న గుబులు ఉంటుంది కదా, అది అని దాని గురించి చెప్పినాడు. ఫిల్తీనెస్ అంటే అదంటే దాని అర్థం ఏమిటనంటే, దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ఆటంకంగా ఉండే హిండరర్స్ ని తీసేయాలి నీ లైఫ్ లోంచి. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని మనం వినడానికి, అంగీకరించడానికి మనలో ఉండే ప్రతిబంధకాలు ఏమన్నా ఉంటే వాటిని మనం తీసేసుకోవాలి అనే విషయాన్ని యాకోబు గారు చెప్తా ఉన్నాడు. అవేంటివి హిండరెన్సెస్ మన జీవితాల్లో వాక్యాన్ని అంగీకరించకుండా అంటే? మనలో ఉండే పాపము మనం వాక్యం అంగీకరించకుండా చేస్తుంది కదా, నెంబర్ 1. రెండవది ఇంప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఉన్న అపవిత్రత కూడా మన వాక్యం అంగీకరించకుండా మనకి అడ్డుకుంటుంది, దాన్ని తీసేయాలి. ఆ తర్వాత అన్బిలీఫ్, అవిశ్వాసం మన జీవితాల్లో ఉంటుంది. హార్డ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్, హృదయం కఠినంగా ఉంటుంది. ఆ తర్వాత వరల్డ్లీ డిస్ట్రాక్షన్స్, ఈ లోక సంబంధమైన డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు. ఆ తర్వాత డిజైర్స్, ఈ లోక సంబంధమైన కోరికలు. ఇవన్నిటిని మనం తీసేయాలి. ఇయర్ వ్యాక్స్ తీసేస్తే ఇయర్స్ బాగా వినపడి లోపలికి అంగీకరిస్తాం కదా, అట్లా మనము ఆ ఫిల్తీనెస్ ని తీసివేయవలసిన అవసరం ఉంది. రెండవది ఏమంటున్నాడంటే, మామూలు దుష్టత్వం కాదంట, విర్రవీగుచున్న దుష్టత్వం అంటాడు. ఇంగ్లీష్ బైబుల్లో ఏమని ఉంటుంది అంటే, ESVలో ర్యాంపెంట్ వికెడ్నెస్ అంటాడు. ఈ విర్రవీగ దుష్టత్వం ఏంటి మనలో అంటే, కొన్ని పాపాలు ఉన్నాయి, ఈ విర్రవీగుతూ ఉంటాయి మన లోపల. ఆ విర్రవీగే పాపాలు ఏంటంటే దురాశ, అదే గ్రీడీనెస్. రెండోది ద్వేషం, హేట్, ఒకళ్ళ మీద ద్వేషం. మూడోది ప్రైడ్, గర్వం, మనలో ఉండే గర్వం. నాలుగోది మోసం, ఇతరులను మోసం చేయాలనుకోవడం. కోపం, మనలో కోపం కూడా విర్రవీగుతుంటది కదా. కోపం మనకు కనపడుతుంది అవతల వ్యక్తులకు, మిగతా కనపడవు కానీ
కోపం విర్రవీగుతుంటది. ఈ విర్రవీగే దుష్టత్వాన్ని కూడా మనలోంచి తీసేయాలంటున్నాడు. ఈ విర్రవీగే దుష్టత్వాన్ని, ఫిల్తీనెస్ ని తీసేసి ఎలా రిసీవ్ చేసుకోవాలంట అంటున్నాడు. సమస్త కల్వశమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని సాత్వికముతో అంగీకరించాలి అంట. మీక్నెస్ తో, సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించాలి. దాని అర్థం ఏంటి? సాత్వికంతో అంగీకరించడం అంటే ఏమంటున్నానంటే, యూ డిడ్ నాట్ రెసిస్ట్ ద వర్డ్. మీరు రెసిస్ట్ చేయొద్దు దేవుని వాక్యాన్ని అంగీకరించేటప్పుడు. మీక్నెస్ తోటి అంగీకరించాలి, అంతేగాని దాన్ని రెసిస్ట్ చేయొద్దు అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు అనే మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. సో వాక్యం అంటే ప్యారడైజ్ లో ఉన్న మెనూ కార్డు కాదు, మనకు నచ్చినవి తీసుకొని నచ్చని వదిలేయడానికి కదా. వాక్యం అంటే సంపూర్ణంగా మనకే, నాకే, నా భార్యకు కాదు. నేను అనుకోకూడదు నా భార్యకి వాక్యం అని, మనందరికీ. సో దాన్ని నా కోసమే, ఈ బైబిల్ అంతా నా కోసమే అని మనము వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా మనమే దాన్ని అలా అంగీకరించవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీక్నెస్ అంటే వీక్నెస్ కాదు. చాలా మంది సాత్వికం అంటూనే బలహీనత అనుకుంటారు. బలహీనం కాదు, అదే బలం, సాత్వికతే. మీక్నెస్ ఈ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అండర్ గాడ్స్ కంట్రోల్ కదా. ఒకటి ఎవడన్నా నన్ను కొడితే మళ్ళీ నేను తిరిగి కొట్టడానికి నాకు పెద్ద బలం అవసరం లే కదా. ఎంత పక్కోడైనా పెద్దోడు వచ్చి కొడుతుంటే మళ్ళా తిరిగి ఒక దెబ్బ కొడతాడు, దానికి అవసరం లే మీక్నెస్. కానీ ఒకటి నన్ను కొడితే ఆ దెబ్బ కాచుకోవడానికి నాకు బలం కావాలి, అది మీక్నెస్ కదా. మీక్నెస్ అంటే, సాత్వికం అంటే తిరిగి మనం ప్రతిస్పందించడం కాదు, మనల్ని కొట్టిన వాడి పట్ల ప్రేమతో ప్రతిస్పందించడం, మనం కొట్టిన వాడిని నవ్వుతూ డీల్ చేయడం, పేషెన్స్ తో ఉండడం, దట్ ఈస్ కాల్డ్ మీక్నెస్ అనే విషయాన్ని ఈ సందర్భంగా, దానికి స్ట్రెంగ్త్ కావాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించడం అంటే రెసిస్ట్ చేయకుండా అంగీకరించాలి, అంటే ఎదిరించకుండా, వాక్యాన్ని ఎదిరించకుండా ఇది నా కోసమే అని అంగీకరించాలి. రెండవది మనల్ని మనం కరెక్ట్ చేయడానికి అంగీకరించాలి వాక్యాన్ని. ఇది నా భార్య కోసమో, నా పిల్లల కోసమో, వేరే వాళ్ళ కోసం కాదు, నా కోసమే. నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి వాక్యాన్ని అంగీకరించాలి. మన శక్తి మీద కాకుండా దేవుని అధికారానికి విధేయత చూపిస్తూ వాక్యాన్ని మనం అంగీకరించాలి అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గారు మనకు చెప్తా ఉన్నాడు. ఇది రెండో విషయం. మూడో విషయంలోనికి పోదాం, చివరిది. వి నీడ్ టు బి డూయర్స్ ఆఫ్ ద వర్డ్. వాక్య ప్రకారం ప్రవర్తించే వారుగా మనం ఉండాలి. 22 నుంచి 27 వచనాలు అంతా అదే. 22 నుంచి 27 వచనాలు మనం వాక్య ప్రకారం ప్రవర్తించే వారుగా ఉండాలి. అంటే ట్రూ హియరింగ్, వాక్యాన్ని వినాలి. ఆ తర్వాత ట్రూ రిసీవింగ్, నిజంగా వాక్యాన్ని అంగీకరించాలి. ఆ తర్వాత ఇట్ రిజల్ట్ ఇన్ ఒబిడియన్స్. ఆ విధంగా చేస్తే అప్పుడు వాక్యానికి మనం విధేయత చూపిస్తాం అని అంటాం. విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యం. ఫ్రిడ్జ్ కొన్నాం, ఫ్రిడ్జ్ ఇంటికి తెచ్చుకున్నాం, అది పని చేయాలంటే మాన్యువల్ చదివితే పని చేస్తుందా, మాన్యువల్ ప్రకారం చేస్తే పని చేస్తుందా? మాన్యువల్ ప్రకారం చేయాలి, చదివితే ఉపయోగం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ప్రిస్క్రిప్షన్ రాసిచ్చిండు. ప్రిస్క్రిప్షన్ చదివితే పని అయిపోద్దా, ప్రిస్క్రిప్షన్ లో ఉన్నట్టు చేస్తే పని అవుతుందా? ప్రిస్క్రిప్షన్ లో ఉన్నట్టు చేస్తే పని అవుతుంది. కారు సడన్ గా రోడ్డు మీద ఆగిపోయింది, యూట్యూబ్ లో చూసినాము, ఏం చేయాలని ఉంది, నేను చూశాను అయిపోయిందని అంటే కారు రిపేర్ అవుతుందా? దాని ప్రకారం చేయాలా, చేస్తేనే కారు మళ్ళా స్టార్ట్ అవుతుంది. సో అదే విధంగా వాక్యాన్ని సరిగా వినాలి, సరిగా స్వీకరించాలి, ఆ వాక్యాన్ని పాటించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చార్లెస్ స్పర్జన్ గారు ఈ విధంగా అన్నాడు, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. ఆయన అన్నమాట ఏమిటనంటే, ఐ ఫియర్ వి హ్యావ్ మెనీ సచ్ ఇన్ ఆల్ కాంగ్రిగేషన్స్, అడ్మైరింగ్ హీరర్స్, అఫెక్షనేట్ హీరర్స్, అటాచ్డ్ హీరర్స్, బట్ ఆల్ వైల్ అన్బ్లెస్డ్ హీరర్స్ బికాస్ దే ఆర్ నాట్ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అన్నాడు. అంటే దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఆయన అంటున్నాడు, నాకు భయం అవుతుంది, సంఘాల్లో చాలా మంది వాక్యాన్ని ప్రశంసించే వారు ఉన్నారు, వాక్యాన్ని ఆప్యాయత చూపించేవారు, వాక్యాన్ని ఆలింగనం చేసుకునే శ్రోతలు ఉన్నారు, కానీ వీరందరి జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఎందుకనంటే వీరు ఒట్టిగా వాక్యం వింటారు, వాక్యాన్ని మెచ్చుకుంటారు, కానీ వాక్య ప్రకారం జీవించరు అని అన్నాడు. వాక్యాన్ని మనం మెచ్చుకుంటే, వాక్యాన్ని ఆలింగనం చేసుకుంటే, వాక్యాన్ని ప్రశంసిస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే కాదు, వాక్యాన్ని పాటిస్తే అప్పుడు మనం ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంటాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అందుకే యాకోబు గారు మనం చదువుకున్న భాగంలో 3 సార్లు వినువారు మాత్రమే ఉండక బతిలాడుతున్నాడు మనల్ని, అయ్యా
మీరు వింటే ఆశీర్వాదం లేదయ్యా, విన్న ప్రకారం జీవిస్తే మీరు ఆశీర్వదించబడతారని, ఆయన విన్న ప్రకారం మనం జీవించాలి అనే మాట చెప్తా ఉన్నాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీంట్లో ఒక డేంజర్ ఉంది. జాన్ మెకాథర్ అంకుల్ అంటాడు, ఆయన అన్నమాట ఏమిటంటే, వాక్యం వింటూ పాటించకపోతే ద సేమ్ సన్ దట్ మెల్ట్స్ ద వ్యాక్స్ హార్డెన్స్ ద క్లే అని అంటాడు. ఒకే సూర్యుడు మైనాన్ని కరిగిస్తాడు, ఒకే సూర్యుడు మట్టిని గట్టిపరుస్తాడు కదా. ఒకటే సూర్యుడు మైనాన్ని కరిగిస్తాడు ఒకవైపు, రెండో వైపు మట్టి గట్టి పడుతుంది ఆ సూర్యుడి ద్వారా. అదే విధంగా వాక్యము మనల్ని మైనంలా కరిగించి మనం వాక్యానికి విధేయత చూపించవచ్చు. అట్లా కాకుండా మనం విధేయత చూపించకపోతే అదే వాక్యము విని 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 మన హృదయం మొద్దుబారిపోతుంది, గట్టి పడిపోతాం. జాగ్రత్త, వాక్యం విన్న వెంటనే వాక్య ప్రకారం జీవించడానికి మనం ఆయత్తం అవ్వాలి అనే మాట ఆయన చెప్పినాడనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలా వాక్యము విని పాటించని వారంట యాకోబు గారు ఏమంటున్నారంటే, వారు తమను తాము మోసం చేసుకుంటున్నారు అని అంటారు. ఇతరులతో మోసపోవడం ఒక ఎత్తు, అయితే మనల్ని మనం మోసం చేసుకోవడం చాలా భయంకరం కదా. మనల్ని మనం మోసం చేసుకోవడాన్ని మించిన మోసం ఇంకా వేరేది లేదు. వాక్యం విని పాటించకపోతే ఆ విధంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అనే మాట యాకోబు గారు చెప్పినాడనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దీనికి ఇలిస్ట్రేషన్ ఏం చెప్పినాడంటే, దీనికి మనకు అర్థం కావడానికి, ఒక వ్యక్తి అద్దం దగ్గరికి వచ్చినాడు తన ముఖాన్ని చూసుకోవడానికి. వచ్చాడు, చూసుకున్నాడు అద్దంలో కదా. ఏం చేశాడు? లుక్, లీవ్ అండ్ ఫర్గెట్. వచ్చాడు, అద్దంలో చూసుకున్నాడు, మర్చిపోయాడు కదా. సో మిర్రర్స్ ఆర్ బ్రూటల్లీ హానెస్ట్ కదా. అద్దాలు మనం అందంగా లేకపోయినా అందంగా ఉన్నట్టు చూపిస్తాయా, మనం ఉన్నది ఉన్నట్టు చూపిస్తాయా? ఉన్నది ఉన్నట్టు చూపిస్తాయి అద్దాలు కదా. ఇంకొంతమంది అందంగా చూపించే అద్దాలు దొరికితే అవి కూడా కొంటారేమో, నాకు తెలియదు. కానీ అద్దాలు బ్రూటల్లీ హానెస్ట్, మిర్రర్స్ డోంట్ లై. అద్దాలు అబద్ధం చెప్పవు. అదే విధంగా దేవుని వాక్యం కూడా అద్దం వంటిది. దేవుని వాక్యం కూడా బ్రూటల్లీ హానెస్ట్, నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడుతుంది దేవుడి వాక్యం. అండ్ ఇట్ వోంట్ లై, మన జీవితాన్ని విప్పి చూపిస్తుంది మనకి కదా. అది అబద్ధం ఆడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద ఇన్ఫర్మేషన్ ఐ రిసీవ్ ఫ్రమ్ మిర్రర్, ఇఫ్ ఇట్ కుడ్ నాట్ డూ ఎనీ గుడ్ ఇన్ మై లైఫ్, నో యూజ్ ఆఫ్ సీయింగ్ ఇన్ మిర్రర్. అద్దంను చూసుకున్నప్పుడు అద్దం నాకు ఒక విషయాన్ని చెప్పింది, దాన్ని నేను సరి చేసుకోకపోతే, నేను పాటించకపోతే అద్దంలో చూసుకొని ఏం లాభం? వేస్ట్ అద్దంలో చూసుకొని. అట్లనే వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు, ఆ వాక్యము కొన్ని సంగతులను నీకు చెప్పినప్పుడు నువ్వు దాన్ని సరి చేసుకోకపోతే, ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఏ మేలు చేయకపోతే నీలో, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనే విషయాన్ని యాకోబు గారు స్పష్టంగా చెప్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలు, ఎటువంటి ప్రయోజనం ఉండదు వాక్యం విని పాటిస్తే. 25వ వచనంలో చెప్తా ఉన్నాడు చూడండి, ఏమంటున్నాడు? అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడండి తన క్రియలో ధన్యుడగును అంటున్నాడు. ఎవడు ధన్యుడు? ఎవడు ధన్యుడు అని అంటే బైబిల్ చెప్తున్న మాట, ఎవడైతే వాక్య ప్రకారం చేస్తాడో వాడు ధన్యుడు అని చెప్తా ఉంది బైబిల్ కదా. ఏంటి ధన్యత అనంటే, మనం వాక్యం వినేవాడు కాదు, విని దాని ప్రకారం చేసేవాడే ధన్యుడు అనే విషయాన్ని బైబిల్ చెప్తా ఉందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే 1వ కీర్తనలో కూడా మనకు తెలుసు, కంటత వచ్చు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును అనే మాట. సో ఆ తర్వాత 28, 27 వచనాల్లో మనం చూస్తే, 26 నుంచి 27 వచనాలు, 26, 27 వచనాలు మనం చూస్తే, నేను ముగిస్తున్నా. అక్కడ యాకోబు గారు ఏం చెప్తా ఉన్నారంటే, వాక్యము విని వాక్య ప్రకారం జీవించే వాళ్ళలో పాటించేవారు ఎలా ఉంటారో 3 సంగతులు చెప్తా ఉన్నాడు. 3 థింగ్స్ మనం నిజంగా పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనం పెద్ద చెక్ లిస్ట్ చెప్పొచ్చు, కానీ ఆయన 3 విషయాలు చెప్పిండు. ఏమని? నిజంగా వాక్యం విని వాక్య ప్రకారం ప్రవర్తించేవారు ఎలా ఉంటారు అనంటే, ఏం చేస్తారు? వాక్యం వినేవారు, వాక్యం విని పాటించేవారు ఏం చేస్తారు అనంటే, ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ లైఫ్స్ ఇన్ 3 ways. 3 విషయాల్లో, 3 మార్గాల్లో
అటువంటి వారి జీవితం మనకు మార్క్గా కనపడుతుంది. ఏంటేంటి అని అంటే, ఫస్ట్ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ వర్డ్స్ అంటా ఉన్నాడు. యువర్ వర్డ్స్ విల్ బి అండర్ కంట్రోల్. వాక్య ప్రకారం జీవించే వాళ్ళ నాలుక కంట్రోల్లో ఉంటుందంట. అర్థమవుతుందా? మన వర్డ్స్ విల్ బి ఎఫెక్టెడ్. మనం ఎవరైనా వాక్య ప్రకారం జీవిస్తున్నాడు ఈయన ఈమె అని మనం ఎలా మార్కౌట్ చేసి చెప్పగలమంటే, యాకోబు గారు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు వాక్య ప్రకారం జీవించేవాడివి, జీవించే దానివైతే నీ నాలుక అదుపులో ఉంటది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. మన వర్డ్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ వర్డ్స్. మన మాటలు అదుపులో ఉంటాయి. రెండోది వర్క్స్, పనులు కదా. ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ వర్క్స్. మొట్టమొదటిదేమో వర్డ్స్, రెండోదేమో వర్క్స్. అంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తాం అంటే దాని అర్థం ఏంటంటే, అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తాం మనం వాక్య ప్రకారం జీవించే వారం అయితే. ఇట్ విల్ షో అప్ ఇన్ అవర్ వర్క్స్. ఫస్ట్ మన వర్డ్స్ ఎఫెక్ట్ అయితే మన నాలుక నియంత్రణలో ఉంటది. రెండవది మన వర్క్స్ ఎఫెక్ట్ అయితే, మన వర్క్స్ ఎటువంటి వర్క్స్ చేస్తాం మనం అని చెప్తా ఉన్నాడంటే, మనము అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తాం. దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శిస్తాం అంటున్నాడు. మూడవది ఏమిటంటే, మన వాక్ ని ఎఫెక్ట్ చేస్తుంది అది. దేవునితో వాక్. మొట్టమొదటిదేమో వర్డ్స్, రెండోది వర్క్స్, మూడోది మన వాక్. ఎలా ఉంటుంది మన వాక్ అంట? మన వాక్ ఎలా ఉంటదంటే, అక్కడ రాయబడిన మాట ఏమిటనంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అంటే వాక్యాన్ని అంగీకరించి, వాక్యాన్ని విని, వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం జీవించేవాడు ఏం చేస్తాడంటే, లోక మాలిన్యం అంటకుండా పర్సనల్ హోలీనెస్ తో జీవిస్తాడు అంటా ఉన్నాడు యాకోబు గారు. ఈ మూడు సంగతులు. ఒకటేమో వర్డ్స్, రెండోదేమో వర్క్స్, మూడోదేమో వాక్ కదా. ఎలా ఉన్నాయి మన జీవితాల్లో? మనం వాక్య ప్రకారం జీవిస్తున్నామా? వాక్య ప్రకారం జీవిస్తే మన వర్డ్స్ లో తేడా కనపడుతుంది, మన వర్క్స్ లో తేడా కనపడుతుంది, మన వాక్ లో తేడా కనపడుతుంది. ఆ విధంగా మనం జీవించాలని చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రియ క్రైస్తవులారా, ఈ లోకంలో ఎలా పడితే అలా జీవించకూడదు మనం కదా. ఎలా పడితే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మన ఇష్టం వచ్చినట్టు పనులు చేయడం, మన ఇష్టం వచ్చినట్టుగా ఎంపికలు చేసుకోవడం కాదు మనం చేయాల్సింది. మనల్ని ఏమంటారంటే, వీఆర్ ద మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ దిస్ బుక్. మనము కదా. నాకు బాగా ఇష్టమైన మాట డ్యూటరానమీ, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ప్రత్యేకమైన న్యాయ విధులు, ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు, ఇటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో అని అన్నాడు. మీకు ఒక లా ఉంది, ఒక మోరల్ గైడెన్స్ ఉంది, ఒక బుక్ ఉంది. మీరు యు ఆర్ ద పీపుల్ ఆఫ్ బుక్. దాని ప్రకారం మీరు జీవించాలి. అంతే కానీ ఇష్టం వచ్చినట్టు మనం జీవించడానికి వీల్లేదు అన్నమాట. సో వీఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్. వీఆర్ ద పీపుల్ ఆఫ్ బుక్, మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ దిస్ బుక్. ఈ బైబిల్ యొక్క ప్రకారం మనం జీవించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనం వాక్య ప్రకారం జీవిస్తూ మనం ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు దీవించుకుందాం. Don't merely listen to the word and deceive yourself. You don't obey, you're deceiving yourself. You think you're a believer, but you can't control your tongue. How many of us couldn't control our tongue today morning or yesterday, last week? The Bible uses strong words. It says your religion is worthless. Your religion is worthless. No value. God shows us our life like a mirror. One day I was taking my dog for a walk and I had a t-shirt. I realized I wore my t-shirt ulta. And I looked in the mirror. Now, if I wear like that and go out, I'm being foolish, right? Anybody will change or turn, and then we don't obey. Only listen to God, so it's like that.
We know we are being foolish, but we don't do anything about it.